ఈరోజు పామిడి మండలం 3వ వార్డులో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాము. ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గ్యారంటీ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇక్కడ మా నాన్న జయరామ్ గారు ఎమ్మెల్యే అవుతారని స్పందన చాలా బాగుంది. అందరూ ఎవరు చూసినా చాలా కసిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. గుమ్మనూరు ఈశ్వర గారికి, అలాగే ఇక్కడ వికే ఆదినారాయణ రెడ్డి కాలనీ వాసులకు, అలాగే పామిడి పట్టణ మండల కార్యకర్తలకు, జనసేన బీజేపీ మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు, పాత్రికేయులకు నా నమస్కారాలు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో తప్పకుండా తెలుగుదేశం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తున్నాం, శాంతి భద్రతలు కానీ, ముఖ్యంగా ప్రజలకు ఉపాధి కల్పించే విషయంలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో చాలా వెనుకబడిపోయింది రాష్ట్రం. 2014లో 16,000 కోట్ల లోటు బడ్జెట్తో వచ్చిన ఈరోజు రాష్ట్రము లక్షల కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల భారం అంతా కూడా తిరిగి మన మీదే పడుతూ ఉంది, ప్రజల మీదే పడుతూ ఉంది. అనేక రకాలుగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ సరిచేయాలంటే ఒక ముఖ్యమైన నాయకుడు కావాలి. అదే చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు. చంద్రబాబు గారు ఆయన వస్తేనే ఈ రాష్ట్రము బాగుపడుతుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి దొరుకుతుంది, అన్ని రకాల వర్గాలకు ఆదరణ లభిస్తుంది, శాంతి భద్రతలు నెలకొంటాయి. మరి ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు గుంతకల్లుకు గౌరవనీయులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు పోటీ చేస్తున్నారు. మరి తప్పకుండా మనం అందరం కూడా, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం కావాలి, మనకు బలమైన నాయకుడు వచ్చారు. మరి ఆయన నాయకత్వాన్ని మనం బలపరిచి భారీ మెజారిటీతో మనమందరం కూడా, ఎందుకంటే బలమైన నాయకత్వం ఈరోజు చాలా అవసరం మన గుంతకల్లుకు. తప్పనిసరిగా గుమ్మనూరు జయరామ్ గారిని, అలాగే పార్లమెంటు అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలి భారీ మెజార్టీతో అంటూ ఈ కాలనీ వాసులకు, మండల పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ